ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి మూతెవరి ఏ మిగురం ముంగటేసుకున్నాడో ఒకసారి అరుచుకుని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే ఎవరు సమ్మాలు ఇంకా రారా ఎంతసేపు దిగుతావురా నాడింట్లోనే ఏ పని సరిగా చేసుకొని ఏం చేసుకున్నాడురా పొద్దుటి సంది ఆడపిల్లగా మేకప్లు దిద్దినట్టు దిద్దబడితే నాడింట్లో కూర్చొని ఇంకా ఏళ్ళకి పోతావు ఏళ్ళకి చేస్తావు నాడు. అగో మళ్ళా ఎల్లి మళ్ళీ కలిసినట్టు ఏడికయ్యా మీరిద్దరు కలిసి పోయేది? ఓ రావులసిన ఆయన మీ మనవరాలు పిలుస్తాను కాదే. ఇదో అలక తక్కువది దీనికి ఏడ పని పాటు ఉండదురా. ఓ రేవు తక్కువ మనం ఏడిపోతాం అనేది దానికి చెప్పినావా ఏంది? చెప్పలేదా? చెప్పద్దు మనం ఏడిపోతానో చెప్పినట్లే ఉంటే మనం అసలే ఏ పని చేసుకొని దాని దగ్గరికి అసలే పోనీయదురా. చెప్ప అగో అప్పులు ఎగ్గొట్టేటాలో లెక్కనే గుసగుసలు పెట్టుకుంటున్నారు ఏంటిది కావచ్చు. ఓ ముసలోడా ఇంతకు మీరు మూటలు ముళ్ళలు చేతిలో పట్టుకొని ఏడిపోతున్నారే గది చెప్పురే. అబ్బా ఇది ఏమైనా నల్లపిల్లి కదా ఇరటం వచ్చినట్టే వస్తుంటది రద్దీ ఈరుగండ్ల మొక్కంలో చెప్పుకొట్ట అయితే కానీ ఎవరి వారి ఏకెప్పాలి సార్ ఇల్లు ఎరికేనా మరి నీకు ఎగేసుకొని వస్తాను నాతోటి? నాకే వెరకనే కాకపోతే మన ఊరు బదురుగానికి ఎరికే ఆయనకి చెప్పినా వాడు వస్తానన్నాడు. ఓ నీ ఇగురంతా కొమ్మొక్కంలో చెప్పి రాకపోయినావురా ఊళ్ళో మొత్తం అటు కోసం వాడకు ఇటు కింది వాడకు మేము ఏకెప్పాలి సార్ ఇంటికి పోతాను నీ ఆయన మరి ఆ భద్రగాడు తిన్న కంచానికి అడుగు మంచిగా తినుకుతా అంటాడు. మనతోటి ఏకెప్పాలి సార్ ఇంటి దాకా అత్తడా డబ్బును ఎక్కడన్నా నడవాలంటే నడతారా వాడు? అరే మా ముసలోడు ఏడ పని పాట లెక్క తిరుగుతా అంటాడంటే మీకైనా ఎట్లా బుద్ధి లేదే అన్నాడు. మా ముసలోడు ఏడికి రమ్మంటే ఆడికి ఎట్లా తయారైపోతారే? రేవు తక్కువదానా మేమేమన్నా పని పాట లేక తిరుగుతాను అనుకుంటున్నావా? నీ వాళ్ళు కదా 2 తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కోసానికి దండలాడుతున్నాం మేమిద్దరం. ఏంది మీరిద్దరు 2 తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కోసానికి తండ్లాడుతున్నారా? అదెట్లనో సెలవేయండి మాస్టారు మేము కూడా తెలుసుకుంటాం. ఆ ముచ్చట ఏందో మేము ఏకేపాల్ సార్ దగ్గరికి పోయాక నీకు వచ్చి చెప్తాం కానీ నువ్వు ఆడుండు. అయితే కానీ భద్రగాడిరా వాడు నడించడే చదువుకుంటా 10 సార్లు అన్నీ పంట రాయించడం అసలు వాని పిల్లం రాణిస్తుందా రాణిస్తలేదా అది కదా కూడా నేను వానికి చెప్పక రాయించా నువ్వు వానికేం చెప్పినావురా నడు. అరే కేపాల్ సారును మీరు కలిసినంత మాత్రాన తెలుగు రాష్ట్రాల భవిష్యత్తులు ఎట్లా మారుతుందో జర చెప్పే నీకు పుణ్యం ఉంటది. అది మా ఏకేపాల్ సారే చెప్తాడు. ఈను ఎడిటర్ పిల్లగా ఒక పారి మా ఏకేపాల్ సార్ మాట్లాడిన మాట్లాడ నలికుట్ల దానికి ఇంటది. నేనేం చెప్పానంటే ముఖ్యమంత్రులు నాతో వస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు. అనేక మీటింగులు పెట్టాను. అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్ సిఇఓ ఓనర్ టెస్లా, అనేక కంపెనీలకు ఓనర్ మనం కలుద్దాం. 1 వీక్ ఆస్టిన్ వెళ్దాం, శాన్ అంటోనియో వెళ్దాం, డాలస్ వెళ్దాం, న్యూయార్క్ వెళ్దాం, లాస్ ఏంజలస్ వెళ్దాం, బే ఏరియా వెళ్దాం అని మాట ఇచ్చి జనవరి నుండి ఇప్పుడు వరకు రాలే. ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇంకెన్ని ట్రిప్లు వేసినా రాజకీయ నాయకులు ఎవరు ఇన్నా మా ఏకేపాల్ సారు అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలతోటి మాట్లాడి దగ్గర 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పిస్తానన్నాడు అట్రా. మరి అసొంటప్పుడు మన ముఖ్యమంత్రులు ఇద్దరు పోయి ఆ సార్ తోటి మాట్లాడరా? అరే తెలుగు రాష్ట్రాలను బాగు పెట్టాలన్న సోయి మన ముఖ్యమంత్రులకు ఉండద్దా? ఇదేనా పద్ధతి? వాళ్ళ ఉద్దేశం ఏమన్నా గానీ గా 13 లక్షల పెట్టుబడులేవో కేపాల్ సార్ తెస్తే అందే ఆయనకే మంచి పేరు ఉంటది కదా. మళ్ళీ దానికోసానికి ముఖ్యమంత్రులు ఇద్దరు కేపాల్ సార్ దగ్గరికి పోయి ఎందుకు అడగాలి? అవు ఇది కూడా కరెక్టే కదా రసమ్మ. మరి మన ఏకేపాల్ సారేంద్రా ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చి నన్ను అడుగుతేనే అప్పులు పుచ్చిస్తా ఆస్తులు తెప్పిస్తా అని అంటాడు. అంత వచ్చి జూట మాటలే ఉన్నట్టున్నాయి కారా. గట్లెందుకు గట్ట వేసి ఆయన మనకే పాలుని కనుక మునుగోడులో గెలిపిస్తే మునుగోడును అమెరికా చేస్తానన్నాడు. అంతేనా? ఇక తెలంగాణలో లండన్ చేస్తా అన్నోళ్ళు బాగా వలిగిపోంగా చేసిరు కానీ ఇక ఈయన ఎమ్మెల్యే చేసేది ఉంటే మునుగోడును అమెరికా చేసిన లేచిలేవని మాటలు అన్ని కానీ తీరా ఊకే అన్ని వచ్చి జూట మాటలు రా వారి. మరి నువ్వే కేపాల్ సార్ ఈ జూట మాటలు అంటున్నావు ముసలోడా. మళ్ళీ ఆయన దగ్గరకు ఏం మాట్లాడతావు చెప్పు? అరే అది కాదు పిల్ల, మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మొన్న 10 వద్దులు అమెరికా పర్యటనకు పోయి వట్టి చేతులతోటే తిరిగి వచ్చిండట కదా. అదే నన్ను అడిగేది ఉంటే నేను అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలతోటి మాట్లాడి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన తెలంగాణకి ఇప్పిద్దును నన్ను వచ్చి అడగద్దా ఈ రేవంత్ సారు అని మా ఏకేపాల్ సార్ అనవచ్చు. మరి ఆయన దగ్గర పోయి అడగద్రా వీళ్ళు? అవును అట్లా అంటున్నాడు టీవీలో ముంగట గాని. అయితే నువ్వేం చేస్తావు గది చెప్పు? అదే పిల్ల ఇక మేమిద్దరం ఆకో మా ఏకేపాల్ సార్ దగ్గరికి పోయి సారు మన ముఖ్యమంత్రులు ఇద్దరికి రాష్ట్రాలను బాగుపరచాలనే సోయి లేనట్టున్నది
అందుకే వాళ్ళిద్దరు మీ దగ్గరికి వచ్చినట్లు లేరు. కానీ ఇక నేను ఇక మా సమ్మాల్ గాడు అట్లా మా భద్రగాడు కూడా వస్తాడు. మేము ముగ్గురం ఆకం మీతో వస్తాం, అమెరికాకు పోయి ఆ 13,00,00,000 రూపాయల పెట్టుబడి పట్టుకొద్దాం పా సారు అని పోతాను అడిగేటందుకు. మంచిగున్నది కథ. గాయన గల్మదాటని ముచ్చట్లను పట్టుకొని మీరే గుర్తున్నారా అనే? ఆయన పెట్టుబడులు పట్టుక రావాలంటే కేపాల్ సార్కు పదవులే కావాలనా, ముఖ్యమంత్రులే కావాలనా? ఆయన్నే సొంతంగా పట్టుకొచ్చి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా. అబ్బో ఆశ దోశ అప్పడం అంటే మా ఏకే పాల్ సార్ పోయి ఆ పెట్టుబడులు పట్టుకొచ్చినాక అప్పుడు మన ముఖ్యమంత్రులు ఇద్దరు ఏమంటారు? ఆ పెట్టుబడులన్నీ మేమే పట్టుకొచ్చినామని దెబ్బలు దరుచుకోరా? అట్లా కాకుండా కూడా మా ఏకే పాల్ సార్ పోయి ఆ కంపెనీల దగ్గర పెట్టుబడులు అడిగేది ఉంటే ఆ కంపెనీలు ఏమని అడుగుతాయి? మరి మీ ముఖ్యమంత్రులు ఎందుకు అత్తలేరు, నువ్వు వచ్చి ఎందుకు అడుగుతాను అని మా ఏకే పాల్ సార్ని అడిగేది ఉంటే మా ఏకే పాల్ సార్ తలకాయ తీసుకొని ఏడబెట్టుకోవాలి చెప్పు. అందుకే మా సార్ ఆ పెట్టుబడులు పట్టుకత్తలేడు నట్టున్నది కారా మరి. అబ్బా నువ్వు చెప్పుమంటే గీసుంటి గాలిగత్తర ముచ్చట్లు పొద్దంతా చెప్తావు గానీ ఇక పోన్రి ఎన్ని పెట్టుబడులు పట్టుకత్తారో మేము చూస్తాం గాని. వీడేంద్రా బండి నూక్కుంటాను నేను బతుకులా కట్టా. ఏంద్రా వరి భద్రు బండి నూక్కుంటాను వేదిరా వచ్చిగానే వత్తండి బండి మధ్యలో ఆగిపోయింది. ఎందుకు? పెట్రోల్ అయిపోయినట్టున్నదే. పెట్రోల్ కొట్టిద్దామంటే జేబులో ₹1 లేదు. అవో నీ ఎగురందా కొమ్మకంలో చెప్పు. మా పటల్లా కాగానే బొత్తలు పోసినందుకు అయితే అత్తు ఉంటే ఆ జేబులో పైసలు బండి పోయమనంటే మాత్రం జేబులో ₹1 ఉండదా? మీ బతుకులను బతుకుతాను అయితే కానీ ఎవరు సమాలు నీవంతా ₹500 ఆ బండి పెట్రోల్ పోయిద్దామట. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి పైసలు? నా దగ్గర లేవంటే వేదిరా అలక తక్కువ. అరే వాంది బండి మన ఇద్దరి పెట్రోల్ మందం పైసలని ముందుగానే అనుకున్నావా లేదా? మన నా దగ్గర లేవంటావు నీ తక్కువ ఇద్దరు నువ్వు పైసలు ముందుగా నా దగ్గర లేవంటావు నీ మరి నా వెనక మరి ఎందుకు బయలుదేరినావురా? ఏకే పాల్ సార్ దగ్గరికి వచ్చిన పోతావా? పోతాం పెట్రోల్ పోయింది. నా దగ్గర లేవేసినాయన నువ్వేమన్నా? మా ముసలోనికి గివి ఎప్పటికి ఉండే పంచాదులే కానీ చూసిండు కదా పబ్లిక్. మొన్నటి దాకా సీఎం రేవంత్ అన్న బయట దేశాలు పోయింది కదా పెట్టుబడుల కోసం. ఆయన పెట్టుబడులు ఏం తీసుకురాలేదట. నన్ను తోలుకపోతే నేను బొచ్చెడు పెట్టుబడులు ఇప్పించేటోనని అంటున్నాడు కేపాల్ సారు. నన్ను నమ్ముకుంటే తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును మార్చేస్తా అని అంటున్నాడు. కానీ పాల్ సారు గింత మొత్తుకుంటున్న పాపం ఆయనను పట్టించుకునేటోలే కరువైనరు లోకం మీద. ఇక వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ KPHB హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రో సహ సమర్పించు జోర్దార్ వార్తల మళ్ళొక చిన్న బ్రేక్.